మేడం సార్ మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ మీ ఏజ్కి ఈ స్టేజ్కి వచ్చే వ్యవహారం కాదు. మీకంటూ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఎవరన్నా ఉండుంటే అంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని బయట పెట్టారు, అది వేరే సంగతి. మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎల్లు ఉన్నారు కదా, ఐ మీన్ మీ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడరా మీ తరపు నుంచి? మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళెవరు వచ్చి మాట్లాడరా? వాళ్ళు మాట్లాడి ఒక్క నిమిషం అండి, నాకు అర్థమైనంత వరకు మీ ఫ్యామిలీ, మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ మీరు కానీ ఇంక్లూడింగ్ మీరు కూడా కుటుంబానికి, నెక్స్ట్ ఫ్యామిలీకి, సొసైటీలో గౌరవానికి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులు. ఆ రెస్పెక్ట్ పోతుంది ఈ స్టేజ్ మీద కూర్చుంటే. ఎందుకంటే ఇప్పుడు మేము ఫోన్ చేసినా, మీ అబ్బాయితో మాట్లాడినా ఆల్రెడీ వాళ్ళు దాక్కుంటున్నారు. అబ్బో ఈయన ఎక్కడెక్కడ మా పరువులు తీస్తాడు రా బాబు అని. అలాంటి వాళ్ళకి మేము ఫోన్ చేసి మాట్లాడడం అంటే ఇంకా మిమ్మల్ని ఇంకా మేము రోడ్డు మీద పడేసినట్టు లెక్క. ఏ కేసులో ఫోన్ చేయాలి, ఏ కేసులో చేయకూడదు ఏంటనేది మాకున్న సీనియారిటీకి మాకు అర్థమవుతుంది. మీ వయసుకి మీరు పెద్ద మనుషుల ద్వారానో మీ బ్రదర్స్ ద్వారానో, ఎందుకంటే మీ పశ్చాత్తాపం అనేది మీ ఆవిడ ఫీల్ అవ్వాలి, మీ అబ్బాయి ఫీల్ అవ్వాలి. మా ఆడియన్సో మేమో కాదు, మేమందరం ఫీల్ అవుతున్నాం. మీరు పూర్తిగా మారిపోయారు, అందులోనూ కర్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. నా తప్పులండి అని మీరు కూర్చున్న దగ్గర నుంచి మీ తప్పులు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అందువల్ల మేమేం అనలేకపోతున్నాం మిమ్మల్ని. ఓకేనా? కొంచెం సేపు సార్ మీరు బాధపడద్దు, ఒక్కసేపు నన్ను మాట్లాడనివ్వండి. ఎందుకంటే మీలాగా మొత్తం జీవితం అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో బాధపడి యూజే లేదు, ముందే రియలైజ్ అవ్వండి అని చెప్పడానికి మీ కేసు ఒక ఎగ్జాంపుల్ మా ఆడియన్స్ అందరికీ. అర్థమవుతుందా? మీరు ఎక్కడా కూడా తప్పు చేయలే. మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున రోడ్డు మీదకి వచ్చినాయి. మీరు బాధ్యతలు తీసుకోకుండా ఉండి మీరు ఈ తప్పులు చేస్తే మీరు ఒక పనికిమాలిన వ్యక్తి కింద లెక్క. కానీ మీరు బాధ్యతలు అన్నీ తీసుకున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు, పిల్లల రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, మీ రెండో ఆవిడికి సంబంధించి బాధ్యతలు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళారు. బాధ్యతలు చేసుకున్న వ్యక్తిని ఏమంటామో తెలుసా? చక్కగా పంచభక్ష పరమాన్నాలు పెట్టడం వ్యక్తి కింద లెక్క. మీరు మీ ఆవిడికి మీ ఇద్దరు పిల్లలకి పంచభక్ష పరమాన్నాలు పెట్టి పక్కనే ఉమ్మేసి వెళ్ళారు. ఆ ఉమ్మే మీ క్యారెక్టర్. దానివల్ల ఈ పంచభక్ష పరమాన్నాల గురించి మేము ఎవరో మాట్లాడలేకపోతున్నాం. అరే అంత నువ్వేం పెట్టకపోయినా పర్వాలేదు, ఉమ్మేసిపోతే వీడు ఉమ్మేసి వెళ్ళిపోయాడు, వీడు వేస్ట్ గాడు అనేవాళ్ళం. కానీ అంత ఫుడ్ పెట్టి మంచిగా అక్కడ ఉమ్మేస్తే దీనికి వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళు అవసరం కాబట్టి ఆ పంచభక్ష పరమాన్నాలు తినాల్సి వచ్చింది వాళ్ళు. దాన్ని మీరు నేను పంచభక్ష పరమాన్నాలు పెట్టాను కదా అని మాట్లాడుతున్నారు తప్ప ఆ పక్కన జరిగిన హీనమైన స్థితి గురించి మాట్లాడట్లా. అది మేము మాట్లాడుతున్నాం. వీళ్ళు ఈ రోజున అవసరం కోసం అవి తిన్నా కూడా ఇది వాళ్ళ మనసులో గుర్తుండిపోయింది. ఇది వాళ్ళకే గుర్తుంది అనుకుంటున్నారా? మీకు కూడా గుర్తుంది సార్. మీ 15 ఏళ్ల వయసులో మీకు తెలుసు మీ అమ్మ చేసిన పని అది. ఇక్కడ మీ ఆవిడ్ని మీ క్యారెక్టర్ని పెడితే మీ క్యారెక్టర్ని నేను ఇక్కడ ఏమీ అనట్లా. ఎందుకు అంటే నీడ్స్, మీ అవసరాలు, మీ శారీరక అవసరం ఏదైతే ఉందో అది తప్పు చేయించేలాగా చేసింది విత్ వార్నింగ్. అక్కడ మిమ్మల్ని నేను తప్పు పట్టలేకపోతున్నా. మీరేమో రెగ్యులర్ నీడ్స్లో మాట్లాడుతున్నారు. ఇద్దరు పిల్లలకి అన్నారు కదా అంటే ఎప్పుడో కుదిరినప్పుడు ఫిజికల్ గా కలవడం వల్ల కన్నా వ్యవహారం. మంచిగా కలిసాం సార్ మేడం, మా భార్యతో మంచిగా ఉన్నాము, మంచి శారీరకంగా కలిసే వాళ్ళం, ఆడ ప్రేమ భీమ మంచిగా ఉండేది. మరి మీ ఆవిడకు వార్నింగ్ ఇచ్చే అంత సీన్ ఎందుకు వచ్చింది? నేను ఇంకొక ఆవిడని తగులుకుంటున్నాను వెళ్ళి అని ఫిజికల్ గా దూరం పెట్టేది. మరి అదే కదా నేను అంటున్నది. అప్పుడు నేను దాన్ని అసలు ఫిజికల్ గా మీ ఆవిడ మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరు ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సి వచ్చింది. సగం మంది ఏం చేస్తారంటే సెకండ్ మ్యారేజ్లు చేసుకోవడము, భార్యని వదిలేయటము, భార్య పిల్లల్ని వదిలేయడము. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కోర్టుల చుట్టూ తిరిగి 498 DVC మెయింటెనెన్స్ వేసుకున్నప్పుడు వీళ్ళకి ఏదో సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తిని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు ఈ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు ఒక 15 ఏళ్ల వయసులో కుర్రాడిగా మీరు ఏదైతే ఫీల్ అయ్యారో మీ అమ్మ అవసరం అది. మీ ఏ అవసరం అయితే మిస్టేక్ చేశారో, భర్త చనిపోయి ఉన్నాడు, మీ అమ్మగారు వయసులో ఉన్నారు, ఆవిడ ఒక వ్యక్తిని మెయింటైన్ చేశారు. అర్థమవుతుందా? అక్కడ పిల్లల్ని ఆవిడ రోడ్డు మీద పడేయలేదు, సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా. కానీ మీ 15 ఏళ్ల వయసుకి మీరు ఏం రియలైజ్ అయ్యారు? మా అమ్మ చేసింది తప్పు కాబట్టి మా అమ్మని కాదనుకొని బయటికి వెళ్ళిపోవడం, బయట పని చేసుకోవడం, ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అదే పని మీ పిల్లలు చేస్తుంటే మీకు ఎందుకు తప్పు వస్తుంది? మా నాన్న తప్పు అంటే మగాళ్ళు చేస్తే ఒక తప్పు, లేడీస్ చేస్తే ఒక తప్ప కాదుగా, ఎవరు చేసినా ఒకటే.
అందులో మీరు ఏ తప్పు, మీ అమ్మ ఏ తప్పు అయితే చేసిందో మీరు అదే తప్పు చేశారు. అవును సార్. ఆ మిస్టేక్ ని మీరు మీ వయసులో ఏదైతే ఫీల్ అయ్యారో మీ పిల్లలు అదే ఫీల్ అవుతున్నారు. నాన్న అరే అమ్మ దగ్గరికి రానివ్వలేదు, ఓకే, ఆవిడ ఎవరినో తగులుకున్నాడు, ఒక 5 ఏళ్ళు కాపురం చేశాడు, తర్వాత ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకున్నాడు, ఆ దండ ఫోటోలు మాకు పెట్టారు, మేము ఎందుకు మాట్లాడాలి ఆయనతో? సరే మీరు మంచోళ్ళు కాబట్టి మీ అమ్మకి అన్ని కార్యక్రమాలకి వాటికి వెళ్ళారు, ఉన్నంతలో బాధ్యతలు తీసుకున్నారు. మీ పిల్లలు ఈయన ఇంకా మారలేదు, ఎవరో ఒక ఆవిడతో ఆపేలా మళ్ళీ ఇంకొక ఆవిడ డైరెక్ట్గా పెళ్లి చేసుకుని దండలు పెట్టుకొని దుకాణం పెట్టావు. అవి ఇందాక నేను అన్న ఉమ్ముతో సమానం. వాళ్ళకి అది రిపీటెడ్గా వేస్తున్నారు, మీరు ఫుడ్ పెడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అది మర్చిపోండి బాబు అని మేము ఈ స్టేజ్ మీద బతిలాడలేం. ఎక్కడ బతిలాడతాం తెలుసా? మీరు అన్ని రకాల ఆస్తులు రాసిచ్చేశారు, అన్ని రకాల బాధ్యతలు తీసుకున్నారు, ఓకే, కానీ మీరు ఇక్కడ వచ్చి అడుగుతున్నది నా భార్య పిల్లల్ని కలపండి అని కాదు. నాకు 11 లక్షల అప్పులు ఉన్నాయండి, ఎలాగా? నేను ఇక్కడ మీ కేసులో ఓన్లీ లీగాలిటీనే మాట్లాడతాను సార్. మీకు మీ పిల్లల మీద మీ భార్య మీద కేసు వేసుకునే రైట్స్ 100% ఉన్నాయి. మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్కి సంబంధం లేదు. మీరు వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు నిర్వహించారు, ఈరోజు అక్కడ 2 చెట్లు ఫ్రూట్స్ వచ్చే స్టేజ్కి వచ్చినాయి. మీకున్న అప్పులు అంటే తల్లిదండ్రుల్లో వాళ్ళ తప్పు అప్పులు భార్యాభర్తలే మాట్లాడుకోవాలి. కానీ ఫైనాన్షియల్ విషయం ఇన్ కేస్ మీకు ఒక 10 ఎకరాలు ఉన్నాయి, మీతో మాట్లాడకపోయినా మీ తదనంతరం 10 ఎకరాలు మీ భార్య పిల్లలే తీసుకుంటారుగా. సో ఇప్పుడు మీ అప్పులు కూడా మీ పిల్లలు తీసుకోవాలి, మీ ఆవిడ ఏ పని చెయ్యట్లేదు కాబట్టి. అర్థమవుతుందా? సో మీ పిల్లలకి మీరు అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ పంపించండి, మీ కాపురం మేము నిలబెట్టలేము, వాళ్ళని మేము బతలాడలేం. వాళ్ళు రియలైజ్ అయ్యి పోనీలే, వాళ్ళలో మానవత్వం ఉంటుంది, మీలో ఉందిగా, వాళ్ళలో కూడా ఉంటుంది, వాళ్ళు రియలైజ్ అవుతారు. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. నేను తప్పులు చేసేస్తాను వెంటనే మార్చేస్తాను, నేను పశ్చాత్తాపడతాను వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయిగా. ఇప్పుడు 2021 వచ్చిన నుంచి ఏ తప్పు చేయలేదు మేడం. చెయ్యొద్దు, మీరు చెయ్యొద్దు, ఇంకేం వద్దు, ఎందుకంటే మీకు వయసు అయిపోయిందిలేండి, ఆగండి, ఇంకా మళ్ళీ మనం దాని గురించి మాట్లాడొద్దు, బాగోదు. పిల్లలు కావాలి కాబట్టి పిల్లలు రియలైజ్ అవ్వడానికి మనం కొంత టైం ఇద్దాం. ఈలోపు మీకు అప్పులు ప్రెజర్ పెరిగిపోయింది కదా, దానికి సంబంధించి మీరు ఒక లాయర్ ద్వారా, లేదా ఫస్ట్ లాయర్ కూడా వద్దు, ఫస్ట్ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళండి. నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నా చెట్టు వడిలిపోయింది పరిస్థితి, ఇప్పుడు వాళ్ళే అవి తీర్చాలి, నన్ను ఉండమంటారా లేదా? ఇది అడిగితే పెద్ద మనుషులు ఫోన్ చేసి మీ అబ్బాయిలను అడుగుతారు, మాకు సంబంధం లేదు అంటారు వాళ్ళు, ఖచ్చితంగా అంటారు, ఎందుకంటే కోపంలో ఉన్నారు కాబట్టి. అప్పుడు మీరు నోటీస్ పంపించండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి తీర్చమని మీ కొడుకుల మీద మీరు కంప్లైంట్ రేస్ చేసే రైట్స్ మీకు ఉన్నాయి. సో మా షో ద్వారా మీ పిల్లలిద్దరిని, వాళ్ళ పేర్లు కూడా మేము ఇక్కడ అనౌన్స్ చేయట్లేదండి, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ నాన్న మీరు చేరదీస్తారా లేదా అనేది మీ మంచితనం, మీ హ్యూమనిటికల్ గ్రౌండ్ మీద వదిలేస్తున్నామండి. కానీ ఆయన అప్పులు తీసుకోవాల్సిన బాధ్యత లీగల్గా మన మీద ఉంది. మీ ఇద్దరు షేర్ చేసుకుంటే ఆయన బతుకుతాడు ఎక్కడో అక్కడ, మిగతాది ఆయనకు ఒక 1 ఎకరం ఉంది అది అమ్ముకొని తీర్చేయండి అని అనొద్దు, ఎందుకంటే ఆయనకు ఉన్నదే అదే ఆధారం, దాని మీద బతికి ఆయన కర్మఫలం ఆయన అనుభవిస్తారు. మీరు ఎప్పుడన్నా రియలైజ్ అయ్యి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే చెయ్యండి, మేము ఈ స్టేజ్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు సార్. ఒక్కసారి మా పిల్లలకు మా మేడంకు సార్ అదే మీకు చెప్పాను, ఎందుకు ఫోన్ చెయ్యొద్దు అన్నానంటే వాళ్ళు పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు. ఇలా మీరు ఒక స్టేజ్ షోకి వచ్చారు అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఉన్న డోర్లకి సీల్ కవర్లు వేసేస్తారు. నేను ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్ పోలీస్ పెట్టి పిలిపించా మేడం, అక్కడ ఉన్నప్పుడు అయినా పర్వాలా, ఈ సంబంధాలు లేకుండా ముందు మేడం ప్రాపర్ లీగల్ ప్రాసెస్ అందుకే మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నోటీస్ పంపించండి, కేసు కూడా వేసుకోవచ్చు. మీకు మీ డబ్బులు 100% వస్తాయి, మీ అప్పు తీర్చే బాధ్యత వాళ్ళది, తీర్చాలి, తీరుస్తారు అంతే. లేదా మీరు అడ్వకేట్ని ఎవరైతే పెట్టుకుంటారో నాతో మాట్లాడించండి, నేను లీగాలిటీ చెప్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇంకేం న్యాయం కాదా మేడం మా ఫ్యామిలీతో? ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది మీకు చెప్పారు కదండి. కాదండి, ఒకటి ఇప్పుడు మేడం చెప్పింది, ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ గా గట్టెక్కితే కనుక తర్వాత అంశాలు తర్వాత మాట్లాడదాం, గట్టెక్కేటటువంటి మార్గం చెప్పారు. ఈ వేదిక నుంచి మేము డైరెక్ట్ గా మాట్లాడితే కనుక వాళ్ళు అగిలం మీద గుగ్గిలం అవుతారు, ఇప్పటికే వాళ్ళకి చాలా కోపాలు వస్తున్నాయి కాబట్టి అది వర్కౌట్ అవ్వదు, అది మీ భవిష్యత్తుకే మంచిది కాదు అని అంటున్నారు. ఎందుకంటే కుటుంబం అనేటటువంటిది వృద్ధాప్యం ఇవాళ కాకపోతే రేపైనా మీరు కలవాలి కదా సార్. మీకు ఇప్పుడు అర్జెన్సీ అని మీరు అంటున్నారు కానీ అది వర్కౌట్ అవ్వదు, కొంచెం వాళ్ళకి టైం ఇద్దామని అదే చెప్పాను. నేను మాట్లాడేది కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇంకో మాట ఒకటి ఫైనల్ గా చెప్తాను. ఏమంటే మీరు ఆర్ఎంపీగా 12 years 13 years ప్రాక్టీస్ చేశారు, ఇప్పటికీ కూడా మీ విద్య అనేటటువంటిది మీ మనసులో ఉంది. ఎక్కడ ఏ చెట్టు కింద ఒక బల్ల కుర్చీ వేసుకుంటే కనుక 4 పేషెంట్స్ వస్తారు, మీ బ్రతుకు తెరువు ముందుకెళ్తుంది. మీరు నమ్ముకున్నటువంటి విద్యను మళ్ళీ మీరు పునరుద్ధరించండి, మళ్ళీ మొదలు పెట్టండి. దేనికైతే కనుక వస్తారని వేచి ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మనసులు కరిగినప్పుడు వస్తారు. ఇప్పుడు మనం ఫోన్ చేయటం వల్ల మీ బంధాలు కలిసిపోతాయని మేము అనుకోవట్లే,
అది టైం పడుతుంది. ఈ లోపల మీ బ్రతుకు తెరువు అనేది ఉందిగా, అప్పు ఒకటి ఉందిగా, అది తీర్చాలిగా. అది మీరు నమ్ముకున్న విద్య. ఎప్పుడో 16-17 సంవత్సరాలు అప్పుడే మీరు ఇంట్లోంచి బయటకు వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయండి. ఆ ఆర్ఎంపీ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి. మనోధైర్యాన్ని పెంపొందించుకోండి. డిప్రెషన్లో ఉంటే నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఆ డాక్టర్ గారు ఇచ్చినట్టుగానే నేను ట్రీట్మెంట్ రాసిస్తాను. ఇప్పుడే పంపిస్తాను మిమ్మల్ని. ట్రీట్మెంట్ వస్తే కనుక మీకు మనోధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడే రాసిస్తాను నేను. ఓకేనా? ఓకేనా అండి? థ్యాంక్ యూ. రైట్. చేసేదంతా వయసులో ఉన్నప్పుడు అంతా చేసి ఇప్పుడు వచ్చి పశ్చాత్తాపడి ఇప్పుడు ఏం చేస్తారు, బట్ ఏం చేయాలనేది కూడా ఈ వేదికను నమ్ముకొని వచ్చినందుకు, ఆయన కరెక్ట్ గా న్యాయం చెప్పినందుకు థ్యాంక్ యూ రమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.